సినిమా గురించి మీ జర్నీ ఈ రెండు కనెక్ట్ చేసి చూస్తే మీరు చదువుకుంది బేసికల్ గా ఇంజనీరింగ్, కానీ సినిమా వైపుగా మీ ప్రయాణం ఎలా సాగింది చెప్పండి. ఈ బయోపిక్ చెప్పాలంటే మళ్ళీ పావుగంట పడుతుంది. ఎందుకంటే ఈ చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూ ఓపెన్ చేయగానే ఈ బయోపిక్ అడుగుతారు ఫస్ట్. ఈ బయోపిక్ చెప్పేలో పావుగంట అవుతుంది. పావుగంట ఇది మళ్ళీ మొదలు పెట్టాడు రా బాబు అంత డీటెయిల్డ్ గా చెప్పదు. ఎగ్జాక్ట్లీ సార్. ఇంజనీరింగ్ లో నా క్లాస్మేట్ కొరటాల శివ గారు, అతను నేను రూమ్మేట్స్. నాకు అప్పటి నుంచి సినిమా ఇంట్రెస్ట్ ఉండేది. వాళ్ళ మామగారేమో పోసాని కృష్ణమురళి గారు, వాళ్ళ మేనమావ. సో నా ఇంట్రెస్ట్ చూసి తను నన్ను మురళి గారి దగ్గర తీసుకొచ్చి పరిచయం చేశాడు. నేను అప్పట్లో రైటర్స్కి అసిస్టెంట్లుగా ఉండేవాళ్ళు. కొన్నాళ్ళు వర్క్ చేసి అట్లా బ్రేక్ తీసుకోండి. ఆయన దగ్గర 4 ఏళ్ళు పనిచేసి ఆ తర్వాత సత్యం సినిమాతో నాగార్జున గారి ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాను. సార్ యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూస్ మీరు చెప్పిన ప్రతి చోట విన్నదాన్నే మీ గురించి బేసికల్ గా విజయవాడ మనిషి అన్న తర్వాత కొంత అసెస్ చేసుకోగలిగిన దాన్నే